గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది చూసారు కదా, రిజల్ట్ బొమ్మ ఎలా పడిందో 100% జనాలు అందరూ చూస్తారు. మనం ఏదో కళ్ళు మూసుని ప్రభుత్వం నడిపేసాం. మన ఇంట్లో కూర్చోకుండా బటన్ నొక్కితే గవర్నమెంట్ రాదు. నువ్వు బయటకు వచ్చి ప్రతి విషయం మీద అవగాహన చేసుకుంటేనే గవర్నమెంట్ వస్తుంది. అది నేర్చుకోవాలి ముందు. నెక్స్ట్ మనం 6 నెలల నుంచి కాదు, మినిమం 1 ఇయర్ నుంచి చెప్తున్నాం ఈ వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో సీట్లు రావని. ఎందుకు చెప్తున్నాం అంటే శాండ్ మాఫియా. ఒక ఇల్లు కట్టుకుంటే పునాదులు వేయడానికి 4 లక్షలు అవుతుంది. పెట్రోల్ ఏపీ నుండి తెలంగాణ డిఫరెంట్ ఛార్జ్ ఉంటుంది. ఏపీలో ₹1 ఎక్కువ ఉంటుంది. అలాగే మందు ఆ బ్రాండ్లు ఏంటో కూడా తెలియదు. రాయల్ ప్యాలెస్ ఇలాంటివి వెరైటీ బ్రాండ్లు ఉంటాయి. ఆ బ్రాండ్లు ఎవరు తాగితే వాళ్ళు చచ్చిపోతారు. ఈవెన్ అందరూ కూడా అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకుంటున్నాడు. ఎందుకని చెప్పనా, అసలు ఈయన పరిపాలన అసలు ఇంత కూడా బాగోలేదని చెప్పడానికి ఇది ఉన్నది. అభివృద్ధి సంక్షేమం 2 ఉంటేనే నెక్స్ట్ టైం వస్తారు. ఈవెన్ టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే. మనం ఏదో టీడీపీకి సపోర్ట్ చేసామని కాదు, వీళ్ళు బాగా చేయకపోతే మనం చెప్తాం, ఏం డౌట్ లేదు. మన ఛానల్ 100% నిజాయితీగా అన్నీ కరెక్ట్గా చెప్పి, ఈవెన్ నేను ఈస్ట్ గోదావరిలో తుని కూడా పోతుంది అని చెప్పాను వైసీపీ. అదే జరిగింది. ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కొన్ని క్లీన్ స్వీప్ జరిగినాయి అంటే 100% చెప్తున్నా కదా, ప్రభుత్వ వ్యతిరేకత పీక్ స్టేజ్ ఉంది. ఒక్క మంత్రి నక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మేరటికి పడిపోయారు. పొంగనూరులో కూడా ట్రైల్ ఇంకా గెలుపుకోవడంలో ఇంకా డిక్లేర్ అవ్వలేదు. బొత్స సత్యనారాయణ గారు 50,000 ఓట్ల మేరటితో ఓడిపోయారు. చీపురుపల్లి కళాంకర్రావు గారు 50,000 మేరటితో నగ్గారు. అలాగే అన్నీ కూడా అందరూ కూడా 100% మంత్రులు అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా నగ్గలేదు. మనం పరిపాలన చేస్తే నీట్గా అన్ని ప్రాంతాలను సరి సమానంగా చేస్తా పరిపాలన చేయాలి, అభివృద్ధి చేయాలి, కంపెనీలు తేవాలి. మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అయిపోతాయి. రోడ్ల వరస్ట్, శాండ్ మాఫియా, ఇవన్నీ చూసి ఇసిగిపోయి జనాలు వేసిన ఓటుకి ఈవేళ క్లీన్ స్వీప్లు అయిపోయింది. నేను నిన్న వీడియో కూడా కరెక్ట్గా చూడండి, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాను. కానీ 120 సీట్స్ వస్తాయి అనుకున్నాను, కానీ 161 సీట్లు కేకే సర్వే అవుతే 100% కరెక్ట్ అయింది. ఇవన్నీ కూడా జనాలు చూస్తూనే ఉంటారు. మనం ఏదో చెప్పాం ఏదో చేసాం అన్నది కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అన్నా సరే జన్మభూమి కమిటీలు పెట్టి మళ్ళీ సేమ్ వే వీళ్ళు ప్రవర్తించినా సరే వీళ్ళు ఓడం పోలేగి అలా వైసీపీకి 151 సీట్లు వస్తాయి. కానీ ఒక వ్యక్తి అమరావతిలో స్థలం ఉన్నది ఒక చౌదరీసే కాదు, అన్ని కులాల వాళ్ళు కొన్నారు అమరావతిలో స్థలం. ఈవెన్ అమలాపురం నుంచి కొన్నారు, వలస నుంచి కొన్నారు, అనకాపల్లి నుంచి కొన్నారు, అందరూ కొన్నారు. అలాగే కర్నూలు నుంచి కొన్నారు, చిత్తూరు నుంచి కొన్నారు. వీళ్ళలో ఒక అమరావతిలో ఒక చౌదరీసే ఉన్నారని అక్కడ కనీసం ఒక పునాది ఒక ఇటుకు కూడా పేర్చలేదు. అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఓడించడం కరెక్ట్ అయిన పని. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే ఆయన కూడా కరెక్ట్గా చేయకపోతే 100% ఆయన ఓడించేస్తారు జనం. దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు ప్రజల దగ్గర. ప్రజలు చదువుకున్నారు, విజ్ఞానులు. వీళ్ళు మాత్రం ప్రజలు 100% మంచి పని చేశారు. 100%. ఎందుకంటే ఒకసారి కాల్ వేస్తే ఒళ్ళు దగ్గర పెట్టి 100% అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. బూతులు మంత్రులు అందరూ ఓడిపోయారు. కొడాల నాని అయితే 10 గంటలకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ కొన్ని ఏరియాల్లో అయితే డిపాజిట్లు వస్తాయో రావన్న డౌట్లో కూడా ఉన్నారు. మార్నింగ్ ఇప్పుడు అదో ఓకే 30-40 ఓట్ల మ్యాచ్ వచ్చినాయి. కానీ ఈవెన్ నేను చెప్పేదంటే ప్రభుత్వం కరెక్ట్గా నడిస్తే ఎవరు ఏమంటారు. ప్రభుత్వం కరెక్ట్గా నడవకపోతే మాత్రం ఇంకో ఈ పరిస్థితి అందరికీ వస్తుంది. బాయ్. మనం అప్పుడే 6 నెలల నుంచి ఛానల్లో చెప్తున్నాం కూటమి అధికారంలో. నిన్న వీడియోలో కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ భారీ మేరతో నగ్గుతున్నారని చెప్పి నేను 54,000 చెప్పి నాకు 70,000 ఇంకా 16,000 మేరకి ఎక్కువ వచ్చింది. బాలయ్య బాబు నగ్గుతాను, చంద్రబాబు నాయుడు ఓడిపోవడం అన్నది జరగదని చెప్పాను. అలాగే 30,000 ఓట్లతో లోకేష్ గారు నగ్గుతాను, అక్కడ 36,000 ఓట్లు. అంటే మనం చెప్పిన దానికి 100% కరెక్ట్గానే ఉన్నాయండి. మనం అంచనా చేసింది మాత్రం 100% అన్నీ కరెక్ట్గానే జరిగినాయి. కూటమి విజయానికి మెయిన్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన్ని జైల్లో పెట్టడం,
ఆయన ఆఫీని టీడీపీ ఆఫీని బద్దలు కొట్టడం, బూతుల మందుల్లో తిట్టించడం, అది అసెంబ్లీలో జరగకుండా నీ అమ్మ మొగుడా అంటాం, ఇవన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అందరినీ ఓడింతూనే ఉన్నారు జనాలు. ఓడించేది కూడా అలా ఒక్క మంత్రి గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడు, చూస్తున్నారు కదా. అది అందుకని బొళ్ళు దగ్గర పెట్టి మంచి రాజధాని అమరావతి కట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం.